హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఎరిన్ లైఫ్ సైన్స్ ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి బయోఫోర్ అనే కంపెనీ ఉంది. బయోఫోర్ అనే కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. ఈ 3 కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన దాని గురించి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ నోటిఫికేషన్‌లో వచ్చేసి 21st అలాగే 22nd, 23rd ఈ 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న ఫ్రెషర్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి క్యూసీ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి 0-1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. సారీ, ఇక్కడ ప్రిఫరబుల్ మేల్ క్యాండిడేట్స్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్యూసీ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. రుద్రారం అనే లొకేషన్ ఏదైతే ఉందో హైదరాబాద్‌కి నియర్ బై ఆ లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది. అక్కడే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనం ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడండి. 21st, 22nd, 23rd ఆగస్ట్ 3 రోజుల పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. రుద్రారం అనే లొకేషన్ ఏదైతే ఉందో అక్కడే కంపెనీలోనే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. క్యూసీలో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్‌కి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అవకాశం అయితే లేదు. సో, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 21st, 22nd, 23rd 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే. క్యూసీ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు ఎంఎస్ఎన్ కంపెనీలోనే. దాని గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఎంఎస్ఎన్ కంపెనీకి వచ్చేసి ఇంకో నోటిఫికేషన్. దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 23rd రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ ఇంకా వేర్‌హౌస్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. వీటిలో ఏ డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు అని చెప్పి మనం చూస్తే ఇక్కడ చూడండి, 0-8 ఇయర్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఏ, బీకామ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి బీబీ నగర్, తెలంగాణ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి, 23rd రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకి. లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీబీ నగర్ అనే ఈ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. బీబీ నగర్‌లో ఒక ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన యూనిట్ ఉంటుంది. అక్కడైతే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 9154371187 ఒక హెచ్ఆర్ వాళ్ళ నంబర్ ఉంది. ఇంకో నంబర్ వచ్చేసి 7680909590 అని చెప్పి ఇంకో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఈ మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు అక్కడి నుంచి మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు. ఓకే. ఇక్కడ వచ్చేసి మనం అన్ని డీటెయిల్స్ చూస్తే ఇక్కడ ప్రొడక్షన్ ఇంకా ఈ క్యూసీ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వీటికి మాత్రం ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, 0-3 ఇయర్స్ వరకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, క్యూసీ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంది. ఈ వేర్‌హౌస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి 3-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రెషర్స్‌ని అయితే తీసుకోవట్లేదు. సో, క్యూసీ ఇంకా ప్రొడక్షన్‌లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి అవకాశం అయితే ఉంది, ఫ్రెషర్స్‌కి. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్
బీబీ నగర్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఈ లొకేషన్‌కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ వీటికి సంబంధించిన లొకేషన్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే వీటికి సంబంధించి. ఓకే. క్యూసీ, ప్రొడక్షన్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో అయితే ఫ్రెషర్స్‌ని తీసుకోవడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బీఎస్సీ, బీఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకే. ఇంకా ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ లేదా పాన్ కార్డ్, ఇంకా ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఫ్రెషర్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నుంచి క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. 23 రోజు బీబీ నగర్‌లో అయితే లొకేషన్ ఉంది. ఇంటర్వ్యూ లొకేషన్. అక్కడికెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో వేకెన్సీలు అనేవి ఖాళీగానే ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ 22, 23 ఈ 2 డేస్ పాటు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్&డి అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ నో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అందులో ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చేసి 0-1 ఇయర్స్ 1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంది. ఇక్కడే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే ఇక్కడ చూడండి 22 అలాగే 23 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 3:00 వరకు. లొకేషన్ వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 231, ఐడియా ఫేజ్ 2, పాషమేలారం, బయోఫోర్ రోడ్, పటాన్ చెరు అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. పాషమేలారం అనే లొకేషన్‌లో అయితే యూనిట్ ఉంటుంది. బయోఫోర్ కంపెనీకి సంబంధించింది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎరిన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఎరిన్ లైఫ్ సైన్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 2 నోటిఫికేషన్‌లు వచ్చేసి ఒకటి సదాశివపేట అనే లొకేషన్‌లో ఉంది. ఇంకో నోటిఫికేషన్ వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్‌లో అయితే లొకేటెడ్ ఉంది. 2 నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే ఇక్కడ వచ్చేసి 21 అలాగే 21 నుంచి 24 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 21, 22, 23, 24 ఈ 4 డేస్ పాటు అయితే ఇంటర్వ్యూస్ మీకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీని లొకేషన్ మనం చూస్తే ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి 21 నుంచి 24 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నల్గొండ డిస్ట్రిక్ట్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడే వర్కింగ్ లొకేషన్ ఇస్తారు మీకు. ఎరిన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 2 సర్వే నంబర్ 412/ఏ వెలిమ్నేడు విలేజ్, చిట్యాల మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో, నల్గొండకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంది. వెలిమ్నేడు అనే విలేజ్ దగ్గర ఈ కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అక్కడ మీరు వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 7674889921 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్ ఉంది. హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడొచ్చేసి ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు అంటే ఇంజినీరింగ్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ ఫ్రెషర్స్ కోసం క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ లేదా డిప్లొమా ఇంకా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి. సో, పర్టిక్యులర్‌గా మీరు ఏ ట్రేడ్‌లో క్వాలిఫై అయ్యి ఉన్నారు అన్న దాని నుంచి క్లియరెన్స్ కావాలి అంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఈ నంబర్‌కి ఒకసారి కాల్ చేసి అడగండి. అడిగిన తర్వాతనే ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే. అక్కడికెళ్ళిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయకపోతే టైం వేస్ట్ కదా! అందుకని చెప్పి ఒకసారి కాల్ చేసి కనుక్కున్న తర్వాతే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. ఈ నల్గొండకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే. ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ మాత్రమే అవకాశం ఉంది ఫ్రెషర్స్‌కి. క్యూఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. కాకపోతే అక్కడొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, ఓన్లీ మెయింటెనెన్స్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇంకా దాంతో పాటు ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే. ఇది ఈ నల్గొండ లొకేషన్‌లో ఏదైతే ఎరిన్ లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ సదాశివపేటలో ఏదైతే కంపెనీ ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం ఎరిన్ కంపెనీకిది. ఓకే.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఎరిన్ కంపెనీకి వచ్చేసి 22 నుంచి 27 పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది డైలీ. ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. అలాగే ఎస్ఆర్ఎస్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే స్క్రబ్బర్ ఆపరేటర్స్ అనే డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఇంకా బీఫార్మసీ, నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ కంపెనీ నోటిఫికేషన్కి, ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరగదు. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి వీటన్నింటిలో కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 22 నుంచి 27 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే సదాశివపేట లొకేషన్లో ఏదైతే యూనిట్ 3 ఉందో ఎరిన్ కంపెనీకి సంబంధించి అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు మీరు. లొకేషన్ ఇక్కడ చూడండి, ఎరిన్ లైఫ్ సైన్స్ యూనిట్ 3 ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 12 అండ్ 13, ఈ ఆయాపూర్ విలేజ్, సదాశివపేట మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సదాశివపేటకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే. ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ కూడా కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 768088099840 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అలాగే వీడియో కింద కామెంట్లో అడిగిన నేను అక్కడ కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్ ప్రైవేట్ జాబ్స్ నుంచి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమీడియట్గా రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.